హాయ్ ఫ్రెండ్స్. నేనైతే హుస్నాబాద్‌కి వెళ్ళినప్పుడు ఈ పెద్దమ్మ గుడి అయితే చూసినా. గుడి నిండా అయితే చుట్టూరుగా మొత్తం పెయింటింగ్ అయితే మస్తేసిండ్లు. అయితే పెయింటింగ్ ఏసి ఇక్కడ మాత్రం పేరు ఇంకా రాసుకోలేదు. ఈ మధ్యలనే సిద్ధోగమైనట్టుంది. ఎవరేశారా అని ఎంక్వైరీ చేస్తే మన హుస్నాబాదు ఆర్టిస్టే రత్నం ఏసిండని తెలిసింది. అయితే గుడంతా కూడా ఒకసారి వీడియోలో పెట్టాలని చెప్పేసి అనుకుని ఇదంతా చూస్తున్నాను. ముందుగల అయితే పెద్దమ్మ విగ్రహం అయితే చూద్దాం. గర్భగుడికైతే ఈ సైడు మత్స్యావతారం విష్ణుమూర్తి అయితే వేసిండు. ఈ పక్కనైతే గణేశుడు. గేట్ కైతే తాళం వేసింది ఉంది. అయినా చూద్దాం లోపల. ఓ పెద్దమ్మ తల్లి అయితే బ్రహ్మాండంగా ఉంది. వెనుక సైడు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా వేసిండ్లు సీనరీ. పక్కనే పెద్దిరాజు. మొత్తానికైతే సీనరీ వల్ల లోపల అయితే బాగుంది. ఇక్కడ ఈ సైడ్ అయితే మాత్రం కాళికాదేవి పెద్ద సైజులో ఆ క్లోజప్ లో తీసుకున్నారు. చూడ్డానికైతే భయంకరంగా ఉంది. ఈ పెద్దమ్మ గుడి వెనుక సైడే రేణుక ఎల్లమ్మ గుడి ఉంటుంది. చాలా ప్రతిష్టమైంది. ఇంకా గుడి వెనుక సైడ్ ఏమేశాడో అది కూడా చూద్దాము. ఇక్కడైతే శివపార్వతులు తీసుకున్నారు. త్రిశూలం ఆకారంలోనే పార్వతీదేవి, శంఖం ఆకారంలోనే శివుడు ఉన్నాడు. చాలా బాగుంది. ఇక్కడ పహారీ గోడకు అంతా కూడా కులకచిపికి సంబంధించిన ముదిరాజ్ కులకచిపికి సంబంధించిన చిత్రాలు అయితే ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. చెట్లకు కాయలు తెంపుతున్నట్లుగాను, ఆ కాయలని ఒక గంపల్లో పోసుకొని తీసుకెళ్తున్నట్లుగాను ఇవి చాలా అందంగా ఈ చిత్రాలు అయితే మనకు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ చెర్లలో చేపలు పడుతున్నటువంటి దృశ్యం అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ గరుత్మంతుడు చిత్రాన్ని అయితే ఇక్కడ వేశారు. ఇక్కడ బైన్ల వారు గావు పడుతున్న దృశ్యం అయితే ఇక్కడ వేశారు. ఇంకా ముదిరాజుకు సంబంధించినటువంటి స్టోర్కి సంబంధించినటువంటి చిత్రం అయితే ఇక్కడ తీసుకున్నారు. పంచ పాండవులు ఆ ముదిరాజు కులస్తులను కాపాడుతున్నట్లుగాను, ఆ పిల్లవాడిని రక్షించినట్లుగాను ఇక్కడైతే ఈ చిత్రం అయితే వేశారు. ఇక్కడ అమ్మవారి ముఖ చిత్రాన్ని క్లోజప్లో తీసుకున్నారు. తర్వాత ఆంజనేయ స్వామి పర్వతాన్ని పట్టుకెళ్తున్నట్లుగాను ఇక్కడ చిత్రాన్ని అయితే గీశారు. ఇక్కడ పుట్ట ఎల్లమ్మ ఈ చిత్రాన్ని ఇక్కడ వేశారు. ఇక్కడ ముదిరాజులకు సంబంధించిన చరిత్రకు సంబంధించిన పరమేశ్వరుడు యొక్క మహత్యాన్ని సూచిస్తూ ఇక్కడ చిత్రాన్ని అయితే వేశారు. మొత్తానికైతే చాలా బాగున్నాయి. పెయింటింగ్స్ అన్నీ కూడా చుట్టూగా పహారీ గోడ మొత్తం సరిపడా చిత్రాలు అయితే వేశారు. మొత్తానికైతే గుడి చాలా బాగుంది. ఇందులో నాగుపాము, కామధేనువు, శివలింగం మంచిగా బ్రహ్మాండంగా ఫుల్గా కలర్స్ అయితే నింపేశారు. ఇక్కడ అమ్మవారు జగదంబ మాతను అయితే ఇక్కడ పెయింటింగ్ చేశారు. చాలా బాగుంది. మొత్తానికైతే రత్నం వేసిన పెయింటింగ్స్ ఈరోజు ఇలా చూడడం జరిగింది. చాలా సంతోషం. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.